మెట్పల్లి మండలం పెద్దపూర్ గురుకుల పాఠశాల సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులు గణదిత్య అనిరుద్ధ మృతికి గల కారణాలను తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, 2 విద్యార్థుల మృతి, 4 విద్యార్థులు అస్వస్థకు సంబంధించిన సమగ్ర వివరాలను గురుకుల పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ మహిపాల్ రెడ్డిని విచారించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి నెల విద్యార్థుల ఆరోగ్యాన్ని చెక్ చేస్తున్నారా అని ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గురుకుల పాఠశాలలో వసతులు ఉన్న సిబ్బంది, గురుకుల పాఠశాలలో డ్యూటీ నర్స్ సంబంధించిన వివరాలపై ఆరా తీసిన డిప్యూటీ సీఎం కంటతడి పెట్టిన విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శ్రీనివాస్ గారికి, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, గౌరవ శాసనసభ్యులు సత్యం గారికి, అట్లాగే నరసింహరావు గారికి, మన జిల్లా కలెక్టర్ గారు, ఇతర జిల్లాకు సంబంధించిన అధికారులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు ఈ పెద్దాపూర్ క్యాంప్లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో చాలా బాగా హలో హలో గుణాదిత్య అనిరుద్ధ్, 2 చిన్నారులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు కొన్ని దురదృష్టకరమైన స్నేక్ బైట్ అని చెప్తా ఉన్నారు. దానివల్ల 2 మరణించారు. ఇంకో 2-3 అస్వస్థకు గురైతే వారికి వెంటనే వైద్య సదుపాయం అందించడం వల్ల వారు కోలుకున్నారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఆ పిల్లలిద్దరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి తల్లిదండ్రులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా తెలియజేస్తాం. తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు,